ఉన్నాయి భలేగా ఉన్నాయి. ఫ్రూట్ ఒకసారి చూడండి. ఈ ఫ్రూట్ ఒకటి కలిపి మనకి 150 రూపీస్ చెప్తున్నారు ఇక్కడ. భలే ఉన్నాయి, తీయగా ఉన్నాయి. మాయా, మీరందరూ ఎలా ఉన్నారో? నేనైతే ఇక్కడ సూపర్గా ఉన్నాను. మీరు అక్కడ బాగుంటే ఇక్కడ నేను బాగున్నట్లే. సో ఈరోజు వీడియో వచ్చేసి, ఒకప్పుడు అంటే మేము 6 ఉండేవాళ్ళం కాబట్టి వీడియోలు అయితే ప్రతి వీడియో బాగా రీచ్ వచ్చేది, అంతా బాగుంది. సో ఇప్పుడు 6 అయితే లేం కదా, కొన్ని డిస్టర్బెన్స్ రావడం వల్ల నేను ఒక్కనే అయిపోయాను. సో ఇప్పుడైతే నాకు వీడియోలకి మీ సపోర్ట్ అన్నది చాలా కావాలి. ఒక 8 మంత్స్ నుంచి అయితే లాంగ్ వీడియోస్ అయితే ఆపేసాం. సో రీసెంట్గా 1 మంత్ నుంచి అయితే నేను లాంగ్ వీడియోస్ అయితే చేస్తున్నాను, కాకపోతే పెద్దగా రీచ్ అయితే లేదు. సో నాకైతే మీరు ఫుల్ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసి, ఈ రోజు వీడియో వచ్చేసి మీ అందరికీ మన దగ్గరలో ఉన్న స్టీల్ ప్లాంట్ అంటే మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆల్మోస్ట్. స్టీల్ ప్లాంట్ అంటే మళ్ళీ కంపెనీ అనుకోకండి. స్టీల్ ప్లాంట్ రూట్ కోటేజెస్ ఉన్నాయి కదా, అంటే ఇల్లు అయ్యి ఉంటాయి కదా. స్టీల్ ప్లాంట్ రూట్ నుంచి మన గాజువాకి వెళ్ళే దారి ఉంటుంది కదా. సో ఆ దారిలో అయితే మనకి కావాల్సిన మంచి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయి మాయా. సో అవైతే ఈరోజు ఈ వీడియోలో అయితే నేను రివ్యూ చేయబోతాను. ఎక్కడ ఏటి ఉంటాయి మంచి అంటే సమ్మర్ కదా. సో ఇప్పుడు తాటి ముంజులు, నెక్స్ట్ రోడ్ సైడ్ లస్సీలు కానీ ఇలా కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ బైక్ల మీద తిరిగే వాళ్ళు అయితే ఆల్మోస్ట్ టేస్ట్ చేసే ఉంటారు అవన్నీనా. సో కొంచెం మంది ఉంటారు కదా ఆటోలో ట్రావెల్ చేసే వాళ్ళు, ఇవన్నీ టేస్ట్ చేయలేరు కాబట్టి. సో ఈరోజు అయితే లాంగ్ వీడియో అదే చేయబోతున్నాను. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో ప్రెజెంట్ అయితే నేను ఇప్పుడు వేరే చూడన్నాను, అంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి పరవాడ వెళ్ళి అక్కడ మా ఫ్రెండ్ ఉంటారు కదా వేణు, సో తను తీసుకొని ప్లాంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. ఇప్పుడైతే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వేణు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాను. సో మాయా ఫైనల్లీ మా ఫ్రెండ్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో స్టార్ట్ అయిపోయాం. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అందరూ విచిత్రంగా చూస్తున్నారు మా గాజీ, ఏటీలో ఏం చేస్తారండి. సో మాయా ఫైనల్లీ మనం అయితే స్టీల్ ప్లాంట్లోకి అయితే వచ్చేసాం. సో ఒకసారి నా వెనక పక్క రోడ్ అది చూసుకోండి. సో ముందు పక్క కూడా మొత్తం ఇదంతా ప్లాంట్ అనమాట. సో ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అయిపోతే రోడ్ సైడ్ ఐటమ్స్ కానీ, ఆల్రెడీ మీరు ముందు వీడియోలో చూసుకున్నట్లయితే రోడ్ సైడ్ చూసారు, ఆల్రెడీ తాటికాయలను కొట్టేసి ఎత్తి పారేస్తున్నారు. సో మీరు చూసారని అనుకుంటున్నాను. సో మన స్టార్టింగ్ అయితే మనం తాటి ముంజుల దగ్గర వచ్చాం. సో ప్లాంట్లో అయితే మనకి సీజన్ కాబట్టి, సమ్మర్ కాబట్టి మొత్తం అంతా ఒలిచి వీళ్ళు ప్యాకింగ్ చేసి ఇలా ప్యాకెట్ 50 రూపీస్ అనుకుంటాను. అది 15 అండి ఇదంతా ప్యాకెట్. సో 50 రూపీస్ అనమాట. ఇలా ప్యాకింగ్గా అమ్ముతారు అనమాట, రోడ్ సైడ్ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళే వచ్చేసి నీట్గా మొత్తం అంతా సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువగా కొనుక్కుంటారు అనమాట, ఎందుకంటే వాళ్ళ సైడ్ ఉండదు కాబట్టి. ఇలా ప్యాకింగ్ చేసి వాళ్ళు కొంచెం పట్టుకెళ్ళి తింటారు. మన సైడ్ పల్లెటూరులో అయితే మామూలు కాయలు ఒలిచేసుకుంటారు కదా. సో ఇక్కడైతే చూడండి మొత్తం కాయనంతా నీట్గా ఒలిచేసి తీస్తారు. అలా నీట్గా ఒలిచేసి తీసేసి ఇవన్నీ తీసి పార్సల్ చేసి అమ్ముతారు అనమాట. ఒకసారి చూడండి, చాలా బాగుంటాయి. ఐస్ యాపిల్స్ అంటారు కదా, సో ఇవి అనమాట ఐస్ యాపిల్స్ అంటే. మన దగ్గర అయితే మనం సింపుల్గా చూడు తాటి ముందు అందరూ పెట్టుకుని మామూలు ఇలా తినేస్తాం. కానీ కొనుక్కుని ఏంటంటే పైన తొక్క తీయకపోతే మనకి సగం తీరిపోద్ది అనమాట. తొక్క తీసిన తర్వాత ఎలా ఉంటుంది ఫైనల్లీ ఇది మనం టేస్ట్ చేద్దాం. మాయా మనం ఇప్పుడు అయితే ఫస్ట్ తాటి ముంజలు చేసాం కదా, ఇప్పుడు నెక్స్ట్ పానీపూరి షాప్ అనమాట. ఇక్కడ 6 టైప్స్ ఆఫ్ పానీపూరి షాప్ ఉంటుంది, అంటే ఫ్లేవర్స్ ఉంటాయి 6 టైప్స్. సో ఇప్పుడైతే మన ఇందిరాగాంధీ పార్క్ ఉంది కదా సెట్ రైట్, సో ఒకసారి చూసుకోవచ్చు. సో ఇదనమాట పార్కు. సో దీని బ్యాక్ సైడ్ మనకు కనిపిస్తుంది కదా హనుమాన్ పానీపూరి షాప్ అని. సో ఈ పానీపూరిలోనే 6 టైప్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయన్నమాట. సో అయితే ఇప్పుడు మనం రివ్యూ చేయబోతున్నాం, రెండు వెళ్ళిపోతాం. సో ఇదే అనమాట పానీపూరి షాపు, ఒకసారి మీరు కూడా చూసేయండి. ఇక్కడ 6 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్ అన్నారు కదా, సో ఇవి అనమాట 6 టైప్ ఆఫ్ ఫ్లేవర్స్. ఓకే, నెక్స్ట్ ఆనియన్స్, పానీపూరి, కర్రీ. సో ఓవరాల్గా షాప్ అయితే ఇది అనమాట.
సో 6 ఫ్లేవర్స్ ఏటో చెప్తాను వినండి ఒకసారి. సో ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి పుదీనా, నెక్స్ట్ జీరా, తర్వాత లాసూన్, తర్వాత జాల్జీరా, తర్వాత హింగ్, తర్వాత కట్మీఠా. సో ఇవన్నమాట 6 ఫ్లేవర్స్. స్టార్టింగ్ ఇది పుదీనా ఫ్లేవర్ అనమాట. బాగుంది, మంచి ప్రైస్ బాగుంటుంది. నెక్స్ట్ జీరా, థర్డ్ అనమాట లసూన్ ఫ్లేవర్ అంట. ఒకసారి చూద్దాం. బాగుంది, కొంచెం డిఫరెంట్గా భలే ఉంది. నాలుగోది జల్జీరా, ఫైనల్ ఇది 5th అనమాట. దీని పేరు వచ్చేసి హింగువా ఫ్లేవర్. సో ఇది ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వీళ్ళే ఇక్కడ చెప్పేస్తున్నారు మనకి, ప్రెగ్నెంట్ లేడీస్కి మీరు పెట్టమని చెప్పేసి. సో నార్మల్ పీపుల్స్ అందరూ ఇదైతే టేస్ట్ చేస్తారు. బాగుంది, ఫ్లేవర్ తగులుతుంది. లాస్ట్ ఫైనల్ కట్టమిఠా అంటారంట దీని ఫ్లేవర్. సో ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఈగా పుల్ల పుల్లగా భలే ఉందమయ్యా. మీరు కూడా ఎప్పుడైనా వచ్చినట్టయితే ఒకసారి ఈ ఫ్లేవర్స్ అన్నీ ట్రై చేయండి. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి. గాయ్స్ ఇప్పుడైతే మనం పానీపూరి అయితే టేస్ట్ చేస్తాం కదా, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు మనం నెక్స్ట్ పనస్తోన్లు అనమాట. ఈ పనస్తోన్లు అనేది మనకి 6 నెలల 7 నెలల సీజన్లోనే దొరుకుతాయి. సో మీరు ఎప్పుడైనా కొనుక్కుందాం అనుకుంటే ఇక్కడ మనకి సెంటర్లో దొరుకుతుంది అనమాట, అదే షాపు. సో మార్నింగ్ అయితే వలిసారు, అంటే మార్నింగ్ వచ్చి ఉంటే మీరు పెద్ద పెద్ద కాయలు అయ్యి ఉంటాయి. సో ఇప్పుడనమాట నైట్ అయిపోతుంది కదా, సో ఇప్పుడు తొండలు అయితే వలిసి తీసుకున్నాం మేమైతే. సో ఇప్పుడైతే మనం తినేసి ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం పనస్తోన్ల దగ్గర నుంచి తినేసాం కదా, అక్కడ నుంచి అయితే డైరెక్ట్గా మనం కనితి రోడ్డు పోలీస్ స్టేషన్కి ఆపోజిట్లో ఈ లస్సీ పాయింట్ దగ్గర అయితే లస్సీ సూపర్గా ఉంటుంది. మనం ఎండ కాసే టైంలో వచ్చుంటే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఇక్కడ లస్సీలు. అది కాకుండా ఇక్కడ లస్సీల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి, కాకపోతే ఇప్పుడైతే ఓన్లీ లస్సీ ఒకటి ఉందంట. సో ఇప్పుడు అదొకటి మనం రివ్యూ చేసేద్దాం. ఇప్పుడు మనం అయితే స్ట్రాబెరీ డ్రై ఫ్రూట్ లెస్ అయితే ఆర్డర్ చేసాము. ఒకసారి మీరు కూడా చూసేయండి, చూస్తాను నూరూరేస్తుంది. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందో మనం టేస్ట్ చేసి రివ్యూ చెప్తాం. సూపర్ ఉందమ్మా. ఇదే కానీ మన ఎండ కాసినప్పుడు కానీ మిట్ట మధ్య వచ్చి తాగితే పాడు ఉంటుంది. మీరు ఎప్పుడైనా వచ్చినట్లయితే ఇక్కడ ట్రై చేయండి, టేస్ట్ అయితే ఇలా ఉంది. లాస్ట్ ఫైనల్ వన్ అనమాట. మీరు మార్నింగ్ వచ్చినట్లయితే ఇక్కడ మనకి ప్లాంట్లోనే ఆల్మోస్ట్ సగం ఫ్రూట్స్ ఎక్కువ కనిపిస్తాయి. నేను లాస్ట్గా అయితే ఫ్రూట్ షాప్కి వచ్చాను. ఈ ఫ్రూట్ షాప్ దగ్గర ప్రతిదీ ఉంటుంది, ప్రతి ఫ్రూట్ ఉంటుంది అనమాట. సమ్మర్ కదా కొన్ని ఫ్రూట్స్ కూడా ఉంటాయి, అంటే మామిడికాయలు కానీ ఈ స్ట్రాబెర్రీస్ కానీ డైరెక్ట్ చెట్టు ఆకులతో తెస్తారు. స్ట్రాబెర్రీస్ లేవు, చెనక్కాయలు, అరటిపళ్ళు, నెక్స్ట్ ఫ్రూట్స్ ప్రతి ఫ్రూట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో ఒకసారి రండి చూపించాను. మాయ ఈ ఫ్రూట్ ఒకసారి చూడండి. ఈ ఫ్రూట్ ఒకటి కలిపి మనకి 150 రూపీస్ చెప్తున్నారు ఇక్కడ. ఏంటి ఫ్రూట్ ఎంత స్పెషల్ అని చెప్పి నేను గూగుల్లో చెక్ చేస్తే అవకాడో అంట దీని పేరు వచ్చేసి అవకాడో అంట. ఇది తింటే ఆరోగ్యానికి చాలా మంచిదంట. సో ఈ ఫ్రూట్ 150 రూపీస్, గూగుల్లోనే 300 చూపిస్తుంది, ఇక్కడ 150 రూపీస్కి అమ్ముతున్నారు ఒక ఫ్రూట్ వచ్చేసి. సో అలాగే ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, ఇంకా మనకి గ్రీన్ యాపిల్ ఉంది, నెక్స్ట్ గోవా జాంకాయలు ఉంటాయి కదా, సో అవన్నమాట గోవా జాంకాయలు, గ్రీన్ యాపిల్. సో ఇక్కడ దొరకని ఫ్రూట్ అంటే ఏదీ లేదు, ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. భలే ఉన్నట్టుంది మాయా. వావ్, భలే ఉంది మాయా, తీయగా ఉంది. ఈ మామిడి పండు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందమ్మయ్యా. నాకు తెలిసిన వరకు నేను ఇప్పుడు వరకు తిన్న మ్యాంగోల కన్నా ఈ మ్యాంగో కొంచెం స్వీట్గా ఉంది. సో అదే కాకుండా ఇంకా మన స్టీల్ ప్లాంట్లో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఓన్లీ నేను రోడ్ సైడ్ ఉన్నాయి మీకు అయితే ఇప్పుడు చూపించాను. నెక్స్ట్ వీడియోలో కూడా మనం వాటి మీద కూడా ఒక లాంగ్ వీడియో తీసి మీకు అయితే పెడతాను. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా
షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా వచ్చే దారిలోనే చూసుకొని ఏమైనా తీసుకునే ఐటమ్స్ ఉంటే తీసుకుంటారు కదా. సో ఈ వీడియో అయితే ఇక్కడతో ఏంటనమాట. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.